హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఈ దేవాలయం విజయవాడ వన్ టౌన్లోని బ్రాహ్మణ వీధిలో నుంచి వస్తే మూడుగుళ్ళ సెంటర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారు. మనం ఆ స్వామిని దర్శించుకోవాలి అని అంటే ఇంచుమించు 150 నుంచి 200 స్టెప్స్ వరకు ఎక్కవలసి ఉంటుంది. అలాగే నడవలేని వారికి 150 మెట్ల వరకు బైక్ వచ్చే మార్గం అయితే ఉంటుందండి. కొండపైకి మెట్ల మార్గంలో 150 మెట్ల దాకా ఎక్కిన తర్వాత శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుంది. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ముందు స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారు మూల విరాట్ అండి. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన మూల విరాట్. పెళ్లి కావాల్సిన వారు, సంతానం లేని వారు ఇక్కడ స్వామివారికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు మొక్కుకుంటారు. 6 నెలల్లో తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే కొండ కింద ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం కట్టి కూడా 80 సంవత్సరాల పైన అవుతుంది. ఈ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గణపతి స్వామివారు, లక్ష్మీదేవి, నటరాజస్వామివారు, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి మూర్తుల రూపంలో కొలువై ఉన్నారు. ఈ దేవాలయం పక్కనే ఉంది రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానం. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవస్థానానికి శిథిలావస్థకు చేరిన ఎత్తైన రాజగోపురం, పురాతనమైన కోనేరు ఉన్నాయి. ఈ దేవస్థానానికి ఎడమ పక్కన పాడుబడిన గుహ ఒకటి ఉంది. ఆ గుహకి చేరుకోవాలి అని అంటే కొన్ని మెట్ల మార్గం ద్వారాగా పైకి వెళ్ళి చూడాలి. ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడే ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఉంది. ఆ స్వామివారిని దర్శనం చేసుకొని గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. పూర్వం ఈ గుహలలో కొంతమంది మునులు తపస్సులు చేసుకునేవారంట. ఇక్కడ నుంచి కాశీకి స్వరంగ మార్గం ఉంది అనేది ఒక నానుడి. ప్రజెంట్ ఈ గుహ లోపలికి వెళ్ళడానికి ఎవరికి ఛాన్స్ లేదు. లోపలంతా గబ్బిళాలు తిరుగుతున్నాయి. ఈ గుడి చుట్టూ చూస్తే ఈ రాళ్ళు, ఎంతో బరువైన రాళ్ళని ఎలా కొండపైకి చేర్చారనేది ఇప్పటికీ ఒక నమ్మశక్యం కాని నిజం. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పట్టించుకోవాల్సిందిగా దేవస్థానం వారు కోరుచున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శిథిలావస్థకు చేరిన ఎత్తైన రాజగోపురం. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన గోపురం ఇదేనండి. దేవస్థానం లోపల ఉన్న రమా సహిత సత్యనారాయణ స్వామివారిని, బయట ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని గుడి మొత్తం ఓవర్ వ్యూ చూపించడానికని వచ్చాను. చూడండి గుడి ఎంత బాగుందో. ఇదేనండి ఈ దేవస్థానానికి ఉన్న కోనేరు. చిన్న కోనేరు కొండ లోపల ఉంటుంది. ఎంతో చరిత్ర కలిగిన ఇలాంటి దేవాలయాలను మన వ్యూవర్స్ అందరూ దర్శించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గనక మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే ఫాలో అయిపోండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఓవర్ వ్యూ అయితే బాగుంటుందండి విజయవాడ.